నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం. మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ఉగాది వేడుకలు. జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కరీంనగర్లో మంత్రి పొన్నం ఉగాది ఉత్సవాలు. ఘనంగా ఉగాది పండుగ వేడుకలు. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు పచ్చడి వితరణ. విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్లలో సందడి చేసిన అభిమానులు. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ తొక్కుకుంటూ సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసమ్మతి పేరుతో మీటింగ్లు పెడితే తొక్కుతాననే వార్నింగ్ ఇస్తున్నట్లుందని చెప్పారు. రేవంత్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష కూడా అలాగే ఉందన్నారు. వాళ్లు 6 గ్యారంటీలపైన నిలదీయరని, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వందేమాతర గీతాన్ని బహిష్కరిస్తే చర్యలేవని అడిగారు. జాతీయ గీతాన్ని అవమానించినా పట్టించుకోలేదన్నారు. శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే ఎంఐఎం సభ్యులను కటకటాల్లోకి పంపేవాళ్లమని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో చులకన ఏర్పడిందన్నారు. చేతగాని దమ్ములేని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లనే శాసనసభ గౌరవం మంట కలుస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిద్రలో కూడా వందే మాత్రం గుర్తుండేలా ఎంఐఎం మెడలు వంచుతామన్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు 41,000 కోట్లు రేవంత్ సర్కార్ బాకీ పడిందన్నారు. వ్యవసాయ కూలీలకు 36,000, రైతులకు 30,000 బాకీ ఉందని 3 విడతల రైతు భరోసా సొమ్మును ఎగ్గొట్టారని అన్నారు. తక్షణమే ఆ బకాయిలన్నీ రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమేనని, కానీ బాధితులకు ఇండ్ల నిర్మాణంతో సహా సర్కారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాకే మూసీ ప్రక్షాళన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనిషిలో ఉన్నటువంటి చెడును, మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఓడించి విజయాన్ని సాధించడమే, విజయానికి నాంది పలకడమే ఇలా పరాభవ సంవత్సరం యొక్క అర్థం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి పరాభవ సంవత్సరం చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో, ఒక టెన్షన్తో ఉన్నారు. ఇదంతా తప్పు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అన్నిటినీ మంచిని జోడించి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకున్నటువంటి ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి, అందరి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, పల్లెలు, నగరాలు, పట్టణాలు అందరూ కూడా నివసిస్తున్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఈ పరాభవ సంవత్సరము మీ అందరికీ ఒక విజయం సాధించేటువంటి విజయవంతమైన సంవత్సరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారిని వేడుకుంటూ, ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి.
గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారులు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇది ఎక్కడ నిర్ణయము? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కండోహలుగా ఆహ్వానించారు. ఆ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఒక నాయకుడు అయితే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిందని చెప్పి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో స్పీకర్ అనే వ్యవస్థ మీద, శాసనసభ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. రాష్ట్రమంతా సమృద్ధిగా పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఉగాది వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుణ్ణి కోరుతున్నానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. గవర్నర్ ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందన్నారు. జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతివనం పెడదామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీని స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్లని విమర్శించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య, వైద్యం, వివిధ అంశాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉందన్నారు. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలే ఇందుకు నిదర్శనమన్నారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని అడిగారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానపరిచారని గుర్తు చేశారు. మోడీ సబర్మతి డెవలప్ చేసుకోగా మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూసీని అభివృద్ధి చేసి పేదలకు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనమందరం కూడా మరి ఈరోజు మనకు ఉండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించి పోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వచనం కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. అట్లా మీరు గమనించినట్టయితే తప్పకుండా అందుకు సంబంధించిన అంశాన్ని శాసనసభ పరిధిలో అంశం కాబట్టి మరి మీ పార్టీ నాయకత్వం ఉంది, ఆ అంశానికి సంబంధించి సభ
ప్రతి దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నాం. ఉగాది పండుగను పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు భక్తులకి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను స్మరించుకుంటూ పండుగల్ని వైభవంగా జరుపుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంత లక్ష్మీ భూమన్న ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ఉగాది పచ్చడి భక్ష్యాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ హాజరయ్యారు. ప్రజలకు ఉగాది పచ్చడి భక్ష్యాలు వితరణ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పడిశెట్టి భూమన్న ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి టేలా భూమన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కోతిరాంపూర్ మెయిన్ రోడ్ మీద ఉగాది పర్వదినం పురస్కరించుకొని అందరికి కూడా ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలను కూడా పంపిణీ చేస్తూ గత 20-25 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తూ అంటే చాలామంది పేదలు ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల పండుగ జరుపుకునే వాళ్ళు ఉండొచ్చు, సరైన సమయానికి పచ్చడి మరి భక్ష్యాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా మరి పండుగ సందర్భంగా అందరికీ పచ్చడి తాగించాలి. 21 సంవత్సరం నుంచి అనగా 2005 మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఒక స్నేహితుడు ఇచ్చిన స్ఫూర్తితోటి దీన్ని స్టార్ట్ చేసిన. ఎందుకు అని అంటే కొందరు ఇళ్ళల్లో చేసుకొని వాళ్ళు ఉంటారు, కొందరు పండగ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుగొండ రాములు అని నా మిత్రుడు ఉండే, ఆయన ఇచ్చిన సజెషన్ ద్వారా ఇది స్టార్ట్ చేసిన. 2005 నుంచి 2014 వరకు మేము ఉన్నత కాలం చేసినాం. ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చేస్తారో అని చూసి వాళ్ళకి అప్పచెప్పినాం. తర్వాత మా ప్రభుత్వం రాగానే మళ్ళీ మేము గెలవంగానే ఇది స్టార్ట్ చేసినాం. అంటే దాదాపుగా 21 సంవత్సరం నుంచి ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈరోజు టేలా భూమన్న వసంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ మరియు భక్ష్యాల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, అలాగే ఈ సంవత్సరం ఏ విధంగా చేసిండ్రో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేస్తూ ఈ యొక్క కోతిరాంపూర్ ప్రజలందరి మన్ననలు పొందాలని, వారికి అందరికీ అందుబాటులో ఉండి అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహించాలని భూమన్న గారిని కోరుతూ మరొక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని బస్టాండ్లో ప్రయాణికులకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఉగాది పండుగ కేవలం పండుగ మాత్రమే కాదని సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలను గుర్తు చేసే రోజని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలపు విద్యాసాగర్ అన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండగ వెనుక ఒక గొప్ప సందేశం ఉంటుందని చెప్పారు. ఉగాది కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. మన జీవితం కూడా ఈ ఉగాది పచ్చడి లాంటిదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశ ధర్మ రక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిమూల విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జంటి రాజేందర్, నగర గోరక్ష ప్రముఖ్ ఆదే వంశీ, రామడుగు ప్రఖండ కన్వీనర్ బొప్పు శ్రీహరి, అడ్డగట్ల శ్రీనివాస్, వేముల సిద్ధార్థ్, సాయి చంద్ర పాల్గొన్నారు. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం మాదిరిగా సేవా కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళంలో రెగ్యులర్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. మనం ప్రతిసారి కూడా మనం బస్ స్టాండ్లో పచ్చడి వితరణ కార్యక్రమం చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు వీలైతుందో ప్యాసింజర్లు ఆడికి ఇంటికి వరకు పండగ అయిపోద్ది, ఇక్కడ నుంచి వెళ్ళలేరు, వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మన గత 15-20 సంవత్సరాల నుంచి పచ్చడి వితరణ కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని సరైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం చేపట్టారు. చెల్మెడ విద్యాసంస్థల అధినేత లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. వేద పండితులు పంచాంగాన్ని పఠనం చేశారు. అనంతరం ఉగాది పచ్చడిని అందించారు. పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, అందరికీ మంచి జరగాలని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. మంచి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో లక్ష్మీ నరసింహారావుతో పాటు వెలవ సంఘం
అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, కోశాధికారి భీమరావు, సంయుక్త కార్యదర్శి భూపతిరావు, కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్, వాల శంకర్రావు, సుంకిశాల సంపత్రావు, జూపెల్లి మాధవరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఐల్నేని సుధాకర్రావు, బోయినపల్లి గీత, గండ్ర మంజుల, వెలమ కులస్తులు పాల్గొన్నారు. శ్రీరామ నవమి నాడు వివాహం చేస్తే మనము అధర్మాన్ని నిర్మూలించాం. ఇంకా మరి సంవత్సరాన్ని తీసుకోవడం అంటే పాటిస్తున్నాము. దాంట్లో భాగంగా ప్రారంభంలోనే మనం తీసుకునేటువంటి అన్నపానాలలో జరుగుతుంది. అంతకుముందు చదువు ఉంది కాబట్టి వెచ్చగమనేటువంటి మనం కంపల్గా ఏంటంటే కరీంనగర్లోని పాత బజార్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా వెనుకబడిన 50 ఆర్యవేశ్య కుటుంబాలకు ఉగాది కానుకగా ఉగాది పండుగ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాత బజార్ ఆర్యవేశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు నలుమాచు విజయ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, అదనపు ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి సురేష్, సభ్యులు తొడుపునూరు రాకేష్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్, పోకల శ్రీనివాస్, సురేందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, సురేందర్, ఆంజనేయులు, మారుతి, మోహన్, పురుషోత్తం, రంజిత్, మణి, దీక్షిత్, విశ్వనాథం, శ్రీధర్, శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అలుగునూరు డివిజన్ యువజన అధ్యక్షులు గట్టేపల్లి దీపక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకల్లో డివిజన్ అధ్యక్షులు సల్లా మహేందర్ హాజరై ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకుని అలుగునూరులో ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని నిర్వహించామని గట్టేపల్లి దీపక్ కుమార్ అన్నారు. తెలుగువారి నూతన సంవత్సరంలో రైతులందరూ పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టేపల్లి దిలీప్ కుమార్, దాసం కమలాకర్, లంక రవి, సిల్ల రాయమల్లు, దొగ్గల ఆంజనేయులు, దాసం శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉగాది పండుగ పురస్కరించుకొని మా యూత్ అధ్యక్షుడు గట్టేపల్లి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు పచ్చడి మరియు అప్పాలు పంపిణీ చేయడం జరిగింది. అలుగునూరు 8వ డివిజన్ ప్రజలందరికీ ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అలుగునూరు ప్రజలకి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు 8వ డివిజన్ అలుగునూరు చౌరస్తాలో ప్రజలకి ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా డివిజన్ అధ్యక్షుడు సల్లమయ్యన్న, సొల్లు సీను, దిలీప్ శుభాకాంక్షలు. ఈ ఉగాదిలో ప్రజలందరికీ సంతోషం వెంటబడి ఉండి పంటలు చాలా మంచిగా పండి అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా నూతన తెలుగు సంవత్సరమైన ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మానకొండూరు మండలంలోని ప్రజలు ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మండలంలోని అన్నారం గ్రామంలోని శ్రీ వరగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పురోహితులు సుప్రసన్నాచార్యులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. భక్తులకు ఉగాది పచ్చడిని అందించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురోహితులు సుప్రసన్నాచార్యులు మాట్లాడుతూ కొత్త చిగుళ్లు, కోయిల పాటలు, షడ్రుచులతో స్వాగతం చెప్పే తెలుగువారి నూతన సంవత్సరం ఈ ఏడాది శ్రీ పరాభవనామ సంవత్సరంగా మన ముందుకు వచ్చిందన్నారు. రైతులు, కర్షకులు, ప్రజలు ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సర్పంచ్ బొట్ల స్వరూప, మాజీ సర్పంచ్ బొట్ల కిషన్, నాయకులు రాచర్ల రామస్వామి, వడకాపురం జగదీష్, అట్ల గట్టయ్య, గొల్లపల్లి సుధాకర్, కాటవేణు, కుసుంబ, మంజుల గోవర్ధన్, అరెల్లి శ్రీహరి, రేగుల కుమార్, బొట్ల వంశీ భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఈ పరాభవన సంవత్సరంలో ఆయుష్య, ఆరోగ్య, ధన, కనక, పుత్ర పౌత్రాల చేత వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరం రాజు, గురువు, మంత్రి కుజుడు అవ్వడం వల్ల ఈ లోకానికి సమస్త శుభయోగాలు జరుగుతాయి. గురువు చాలా శుభస్థితిలో ఉండడం, అట్లాగే బృహస్పతి అనుగ్రహం వల్ల దేశానికి, రాష్ట్రానికి, సమస్త ప్రాణులకు కూడా సంపూర్ణ ఆయుష్యము, ఆరోగ్యం జరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనేకమైనటువంటి కష్టాలైనటువంటి ఫలితం వస్తుంది. మరియు స్త్రీలు సౌభాగ్య, ఆయుష్య, ఆరోగ్యంతో ఉంటారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం చేత వారికి శుభయోగాలు కలుగుతాయి. అప్పుడప్పుడు వాళ్ళలో ఉద్రేకం కానీ విపరీతమైన బుద్ధులు కానీ కలగవచ్చును. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు పంచాంగకర్తలు. అట్లాగే వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బాగా పంటలు వృద్ధి అవుతుంటాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలలో తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా కొనసాగాయి. అన్ని గ్రామాలలో నూతన సర్పంచ్ల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాలను చేపట్టారు. సంవత్సరం మొత్తం ఏ విధంగా సాగనుందో రాశి ఫలాలు, పండితులను అడిగి ప్రజలు తెలుసుకున్నారు. పరాభవనామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలిగించాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఆలయ కమిటీల అధ్యక్షులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పుష్కర స్నానాలు ఉంటాయి. ఈ సంవత్సరం 4 తూముల వర్షము, 2 తూములు గాలి కలిగి ఉండడం. అదేవిధంగా ఈ సంవత్సరము మనకు నవనాయకులు చూసుకున్నట్లయితే పరాభవన సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి. పొయ్యని చెట్లు వస్తున్నాయి, కాయని చెట్లు కాస్తున్నాయి, పచ్చని చాలు పడుతున్నాయి కాదు దేవుడు. లగ్నం అంటున్నారు కాదు దేవుడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నగరంలోని శివ థియేటర్లో అభిమానులు సందడి చేశారు. పవర్ స్టార్ సినిమాలు ఎప్పుడూ సామాజిక సందేశంతో పాటు వినోదాన్ని పంచుతాయని జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకులు కందుల రాజిరెడ్డి, బబ్లు అన్నారు. ఈ చిత్రంతో పూర్తి అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించారని తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అభిమానుల అంచనాల్ని మించి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై ఆయనకు ఉన్న కమిట్మెంట్ అభినందనీయమని కొనియాడారు. సినిమా విడుదలైన రోజున పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఎంఐఎం మాజీ అధ్యక్షుడు, హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 18వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని దారుస్సలాంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫాతేహా ఖానీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సేవలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. ఆయనని స్వర్గం ప్రార్థించాలని అల్లాను వేడుకున్నామన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల కుటుంబీకులు ఆరోగ్యం కోసం ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెందాలని కోరారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాసమి, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కతాలి, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, అతీనా, ఇబ్రహీం, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. तमाम को उनके नाम के मुताबिक मौला हर एक के रूह को सवाब पहुंचा, उनके मौला गुनाहों को माफ फरमा दे। ए अल्लाह तू अपने फजल और करम से मौला सद भाई को मौला तू अपने फजल और करम से मौला तेरे को मौला हिंदुस्तान की जिम्मेदारी सौंप करके हिंदुस्तान को तरक्की के तरफ लेकर दे। ए अल्लाह तू अपने फजल और करम से मौला इस्लाम को और तमाम हिंदुस्तान के अवाम को तरक्की के अल्लाह सैयद पाशा कादरी साहब के रूह सभा पहुंचा। अल्लाह मजलिस में जितने मजलिस इत्तेहादुल मुस्लिमीन से जितने भी मुंसलिक रहने वाले इस दारे फानी को छोड़ కరీంనగర్లోని గిద్దపెరుమాన్ల ఆలయ ప్రధానార్చకుడు రామక శంకర శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారాల్లో ఉత్తమ అర్చకుడి అవార్డును కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ టేల భూమయ్యతో పాటు గిద్దెపెరుమాన్ల ఆలయ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా శంకర శర్మ గిద్దెపెరుమాన్ల ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. గిద్ద పెరుమాళ స్వామి ఆలయం కరీంనగర్, మన కన్యాలలో పెరుమాళ స్వామి అర్చకులుగా సేవలు రామశంకర స్వామి గారు, తర్వాత నీలేష్ శర్మ గారు, ఆ తర్వాత శ్రీనివాస్ శర్మ గారు, తర్వాత కొక్కెర కృష్ణయ్య గారు, రామశంకర శర్మ గారికి నమస్తంతో నీలేష్ శర్మ గారు, కంటేశ్వర్. కరీంనగర్లోని సాయినగర్ లో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు జై శ్రీరామ్ కాషాయ జెండాలని సాయినగర్లోని ప్రతి ఇంటిపై ఎగురవేశారు. అలాగే పాత కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విశ్వనాథం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చిమ్మని శ్రీనివాస్, కోశాధికారిగా రాజు యాదవ్, ప్రచార కార్యదర్శిగా గూడూరి యాదిరెడ్డి, బూర్ణ మహేష్ తో పాటు 16 మంది కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. మా సాయినగర్లో ఇంటింట జెండాలు అందరియం జరిగినది. గృహ యజమానులు కూడా ఇంటింట కట్టి మాకు శుభసూచకం చెప్పారు. ఉగాది తరపున మేము సాయినగర్లో మెహర్ బాబా గుడిలో ఉగాది పంచాంగ శ్రవణము చేయడం జరిగినది. ఇందులో 100 మంది దాకా భక్తులు హాజరైనారు. భక్తి శ్రద్ధలతో విని మహాదేవ పారువెల్ల ఫణిశర్మ గారిచే పంచాంగ శ్రవణము చెప్పించడం జరిగినది. తెలంగాణ ప్రజలకు శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మన కరీంనగర్లోని సాయినగర్లో ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షులుగా విశ్వనాథుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చిమ్మని శ్రీనివాస్ నేను, కోశాధికారిగా సంగరి రాజాదుని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మా సాయినగర్ వాసులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్లస్ పంచాంగ శ్రవణం కూడా చేయడం జరిగింది. ఈరోజు మెహర్ బాబా సెంటర్కి వచ్చిన సాయినగర్ గౌరవ సభ్యులకి మరియు మహిళలకి ఇక్కడ ఉన్నవారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పరాభవ ఉగాది సందర్భంగా సాయినగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండా జై శ్రీరామ్ జెండా సంఘం తరఫున ఆవిష్కరింపజేసినాము. మరియు నూతన కార్యవర్గం కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినాము. పాత సభ్యులకు కూడా సన్మానం చేసినాము. పంచాంగ శ్రమ కార్యక్రమం చేస్తున్నాము. గత 25 సంవత్సరాల నుంచి సాయినగర్ వెల్ఫేర్ సొసైటీ చాలా అభివృద్ధి పథంలో ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా సాయినగర్లో నా పేరు అనంతలక్ష్మి. మా సాయినగర్లో అందరి ఇంటికి జెండా ఇవ్వడం జరిగింది. అందరి ఇండ్ల పైన జెండా పెట్టుకోవడం జరిగింది. మరి ఇంకొక విషయము, మా సాయినగర్ వాసులు కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఇంకొకటి సాయినగర్ వాసులు పంచాంగ శ్రవణం కూడా చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం, మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ఉగాది వేడుకలు.
జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కరీంనగర్లో మంత్రి పొన్నం ఉగాది ఉత్సవాలు. ఘనంగా ఉగాది పండుగ వేడుకలు. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు పచ్చడి వితరణ. విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్లలో సందడి చేసిన అభిమానులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.